8K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని ఎందుకు ఆపేశాను? మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి? యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ ఏజ్ రెస్ట్రిక్టెడ్ కింద ఎందుకు స్ట్రైక్ వేశారు? మానిటైజ్డ్ అయిన ఛానల్ ఎందుకు రిజెక్ట్ అయింది? సో ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి ఈ ఛానల్ పైన, యశ్విక మెహందియన్ వ్లాగ్స్. సో ఈ ఛానల్ పైన వచ్చిన ప్రతి ఒక్క కామెంట్కి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కరు కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను ఇప్పుడు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు అలా చేయడంతో నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమప్రియ హెచ్వైడి. సో యూట్యూబ్ అనే ఒక మహాసముద్రం లాంటిది. దాంట్లో అడుగు పెట్టే ముందు దాని లోతు ఎంత ఉందో తెలియకుండా మాత్రం అడుగు పెట్టవద్దు అస్సలు. సో ఎలాంటి వీడియోస్ పెడితే మనకు రీచ్ వస్తుంది, అసలు ఎలాంటి కంటెంట్ పెట్టాలి అనేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. 8K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అయితే పోగొట్టుకోవడం జరిగింది. అసలు ఎందుకు పోయింది, ఎలా పోయింది అనేసి మీకైతే చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్ వాయిస్ ఉండాలి. నెక్స్ట్ మనం పెట్టే కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎవరికైతే మన ఆడియన్స్కి యూస్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి. వాయిస్ ఓవర్ కూడా మంచిగా నీట్ అండ్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో చాలా వీడియోస్లో ఏంటంటే వీడియో పెడుతున్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వట్లేదు. సాంగ్స్ మనకి యూట్యూబ్లో అయితే విజిబుల్ ఉన్నాయి కదా, ఆ సాంగ్స్ యాడ్ చేసేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సాంగ్ యాడ్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉన్నప్పటికీ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే కొన్నిసార్లు మంచి కంటెంట్ కూడా రీచ్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం. సో ఒకవేళ అప్లోడ్ చేసుకున్నా కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం అప్లోడ్ చేస్తే మనం సేవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకైతే నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ టైంలో వాళ్ళు మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వేస్తారు. ఆ స్ట్రైక్ మనకి 1, 2, 3 స్ట్రైక్స్ వస్తే మాత్రం యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని టర్మినేట్ చేస్తారు. సో వచ్చిన స్ట్రైక్ ఏంటి స్ట్రైక్స్ అంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, ఏజ్ రెస్ట్రిక్టెడ్ స్ట్రైక్ వస్తుంది, రీయూజ్ కంటెంట్ అని స్ట్రైక్ అయితే రావడం జరుగుతుంది. సో గైస్ ప్లీజ్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓన్ కంటెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓన్ కంటెంటే యూజ్ చేయండి. నేను చేసిన మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. నాలా మానిటైజ్ అయిన ఛానల్స్ అయితే పోగొట్టుకోవాల్సి వస్తుంది. నా ఛానల్లో ఏజ్ రెస్ట్రిక్టెడ్ స్ట్రైక్ అయితే వచ్చింది. సో యూట్యూబ్ నుంచి అప్పీల్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చింది, కానీ నేను ఏం చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఏ వీడియో పైన అయితే ఏజ్ రెస్ట్రిక్టెడ్ స్ట్రైక్ వచ్చిందో ఆ వీడియో అయితే నా ఓన్ కంటెంట్ కాదు. సో నేను ఏం ఎక్స్ప్లెనేషన్ అయితే యూట్యూబ్ వాళ్ళకి ఇవ్వలేకపోయాను. అండ్ నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే స్ట్రైక్ వచ్చిన వీడియోని డిలీట్ చేశాను. ఎందుకంటే స్ట్రైక్ పోతుందేమో అనేసి స్ట్రైక్ వచ్చిన వీడియోని డిలీట్ చేయడం జరిగింది. నేను కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 3 months వరకు వెయిట్ చేయాలి. సో మళ్ళీ అపీల్ చేసుకునే ఛాన్స్ అయితే వస్తుంది. సో అప్పుడు కొంచెం మంచి ఎక్స్ప్లెనేషన్ తోటి మీరు కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ జెన్యున్గా ఉంటే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో అప్పుడు స్ట్రైక్ అనేది పోతుంది. బట్ ఇప్పుడు మీరు ఛానల్లో ఏజ్ రెస్ట్రిక్టెడ్ వీడియో డిలీట్ చేయడం వల్ల మీ ఛానల్ అయితే మానిటైజేషన్ జరగదు. అండ్ ఎవరు ఏం చేయలేరు, యూట్యూబ్ వాళ్ళు ఏం చేయలేరు, అండ్ మీరు కూడా ఏం చేయలేరు. సో మీరు ఛానల్ని లాస్ అవ్వాల్సిందే అనేసి చెప్పారు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఆ ఛానల్ స్టార్ట్ చేసి నేను. అండ్ ఛానల్ స్టార్ట్ చేశాను, మానిటైజేషన్ చేసుకున్నాను, అండ్ నాకు అమౌంట్ కూడా రావడం జరిగింది. కానీ రెస్ట్రిక్టెడ్ స్ట్రైక్ రావడం వల్ల మొత్తం లాస్ అయిపోయాను. బ్యాడ్ లక్ అంటే అదేమో. తెలిసి తెలియని తప్పులు ఎంతవరకైనా దారితీస్తాయి. నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, ఇలా చేయకూడదు అనేసి. సక్సెస్ అయిన ఛానల్ పోవడంతో చాలా బాధ అనిపించింది, కానీ ఏం చేయలేం కదా. అందుకే మళ్ళీ మన యూట్యూబ్ ఫ్యామిలీని అంతా మిస్ అవుతాను కావచ్చు అనేసి మళ్ళీ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, హేమప్రియ ఫ్రమ్ హెచ్వైడి, ఇదే యూట్యూబ్ ఛానల్ అనేసి. సో ఈ ఛానల్లో కూడా అలా ఆ ఛానల్లో సపోర్ట్ చేసినట్టు ఈ ఛానల్లో కూడా సపోర్ట్ చేసి నా ఛానల్ని ఒక సక్సెస్కి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.